బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కరీంనగర్లోని కిసాన్ నగర్లో బీజేపీ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. స్మార్ట్ సిటీలో దయనీయంగా మారిన రోడ్లు, డ్రైనేజీల సమస్యలను పట్టించుకోవాలంటూ బీజేపీ నాయకులు రోడ్లపై బీజేపీ నాయకులు రోడ్లపై పొర్లుడు దండాలు పెడుతూ ఆందోళనకు దిగారు. బీజేపీ దళ మోర్చా జిల్లా అధ్యక్షుడు సోమ్డి వేణు ఆధ్వర్యంలో కిసాన్ నగర్ 3వ డివిజన్ ప్రధాన రహదారిపై ఈ నిరసన జరిగింది. నాయకులు రోడ్డు మొత్తం పొర్లు దండాలు పెట్టుకుంటూ ముందుకు సాగడం అందరినీ దృష్టిని ఆకర్షించింది. రోడ్ల అధ్వాన్న పరిస్థితిపై వాటిని పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్థానిక సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. కరీంనగర్లోని కిసాన్ నగర్లో బీజేపీ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. స్మార్ట్ సిటీలో దయనీయంగా మారిన రోడ్లు, డ్రైనేజీల సమస్యలను పట్టించుకోవాలంటూ బీజేపీ నాయకులు రోడ్లపై పొర్లు దండాలు పెట్టారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. కరీంనగర్లో బీజేపీ వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. కరీంనగర్లోని కిసాన్ నగర్ 3వ డివిజన్ లో రోడ్ల అధ్వాన పరిస్థితిపై అక్కడి బీజేపీ దళిత మోర్చా నాయకుడు సోబడి వేణు ఈ రోజు అక్కడ పొరుదండాలు పెడుతూ కూడా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గతంలో ఎప్పుడు లేని విధంగా అంటే నిరసన కార్యక్రమాలు అంటే రోడ్లపైన ధర్నాలు లేకపోతే కలెక్టరేట్ల ముందు నిరసన ధర్నాలు కార్యక్రమాలు ఉంటుంటాయి. కానీ దానికి భిన్నంగా ఈసారి కరీంనగర్ జిల్లా కేంద్రంలో చేసినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా కరీంనగర్ స్మార్ట్ సిటీ అయినప్పటికీ కూడా చాలా చోట్ల కూడా రోడ్లు అధ్వానంగా ఉండడం, అదేవిధంగా డ్రైనేజీ సంబంధించినటువంటి సమస్యలు తలపెట్టడం పట్ల కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు కూడా అధికారులకు మొరపెట్టినప్పటికీ కూడా అధికారులు పట్టించుకున్నటువంటి అంశాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని చెప్పినట్టు సోమిడి వేణు తెలపడం జరిగింది. మొత్తంగా ఈ రోజు ఆయన ఆ డివిజన్ లోని చాలా ఏదైతే గల్లీలు ఉంటాయో వాటి నుంచి కూడా పొరుదండాలు పెడుతూ కూడా వినడం జరిగింది. ఈ కార్యక్రమానికి అక్కడ డివిజన్ కి సంబంధించినటువంటి బీజేపీ నేతలు అదేవిధంగా కొంతమంది ప్రజలు కూడా పాల్గొనడం జరిగింది. అక్కడ తప్పు చెప్పులతో పొరుదండాలు పెడుతూ కూడా దాదాపు కొన్ని వీధులన్నీ కూడా తిరుగుతూ కూడా దండాలు పెడుతూ కూడా అక్కడ ఆయన తిరగడం జరిగింది. మొత్తంగా ఈ కార్యక్రమం ద్వారా ఇప్పుడు మున్సిపల్ అధికారులు మరి స్పందిస్తారో లేదో మాత్రం చూడాల్సి ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్